అండి. ఈరోజు మనము అద్భుతమైన రుచితో చాలా టేస్టీగా, ఈజీగా అరటికాయ బజ్జీలు వేసి చేసిన అరటికాయ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ముందుగా అరటికాయలను ఇలాగ అరటికాయ బజ్జీలా ముక్కలు కట్ చేసుకొని వాటర్‌లో వేసుకుందాము. ఇలా బౌల్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ బియ్యపిండి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక అర స్పూన్ పసుపు, స్పూన్ కారము, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని పౌడర్‌లన్నీ బాగా కలుపుకొని ఇలా ప్లేట్‌లో వేసుకుందాము. మనము వాటర్‌లో కట్ చేసుకున్న అరటికాయ బజ్జీలా కోసుకున్న అరటికాయ ముక్కలకి పిండి అంతా అప్లై చేసుకుందామండి. ఇందులో గరం మసాలా పొడి వేసుకున్న చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదండి. వేసుకున్న చాలా బాగుంటుంది. ఇలా పొడులన్నీ కలుపుకొని మసాలాలన్నీ పట్టిన తర్వాత 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం మసాలాలన్నీ పట్టించుకున్న అరటికాయ బజ్జీలను ఇలా వేసుకొని అటువైపుకి ఇటువైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకుందాము. మిగిలినవన్నీ కూడా ఇందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాము. ఇలా ఊరికనే తినేసిన సాంబార్లోకి, పప్పుచారులోకి, రసంలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇలాగ రైస్‌లో కలుపుకోవడం గానీ నేను ఆనియన్ వేసానండి. అదే పాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని, ఒక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత మనం వేయించుకున్న అరటికాయలు కూడా వేసుకొని 2 మినిట్స్ వేసుకొని ఫైనల్‌గా కరివేపాకు వేసుకుంటే ఎంతో టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ.